ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవత్సల ఆధ్వర్యంలో ఇందిరా మైదానంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు భాగంగా అనుమానితులు రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా అవగాహన కల్పిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల సహకారంతోనే మత్తురహిత సమాజం సాధ్యమని, సమాచారం కోసం 1972-112 నెంబర్లను వినియోగించాలని అధికారులు సూచించారు. మన జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకి మన తిరుపతి జిల్లాను, ముఖ్యంగా తిరుపతి పట్టణాన్ని గంజాయి రహితంగా మార్చడానికి గత సంవత్సర కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఈ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ తదితర సస్పీషియస్ ఏరియాస్లో మనము ఈ తనిఖీలు చేసి ఈ గంజా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని, ఆ ఫెడ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఇప్పటికి సుమారుగా 15 కేసెస్ స్పెసిఫిక్ కేసెస్ పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా ఇంకొక అడుగు ముందుకేసి ఈ కన్జ్యూమర్స్, గంజా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయటానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈ ర్యాపిడ్ కిట్ టెస్ట్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య పాత్ర ఏంటి అంటే, సుమారు 10 days బ్యాక్ గంజా తీసుకున్నా కానీ వాళ్ళ యూరిన్ టెస్ట్ చేస్తే మనకి వాళ్ళు కన్జ్యూమ్ చేశారు అనే విషయం మనకు తెలుస్తుంది. మనము ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం ఎంత నేరమో కన్జ్యూమ్ చేయడం కూడా NDPS యాక్ట్ ప్రకారం తప్పే. ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన నెక్స్ట్ టైం వీళ్ళు ఈ కిట్స్ ద్వారా మళ్ళీ కన్జ్యూమ్ చేసినట్లు మనకు దొరికితే వారి మీద కూడా NDPS యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకోబడును. అంతేకాకుండా ఈ కన్జ్యూమర్స్ మనకి ఇక్కడ ఎవరు కన్జ్యూమ్ చేశారనే విషయం మనకు బయటపడితే దాని ద్వారా వాళ్ళకి గంజా ఎవరిచ్చారు, వాళ్ళకి మళ్ళీ సోర్స్ ఏంటి, ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంది, ఎవరు ఇక్కడికి తీసుకొని వస్తున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా సేకరించి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడును. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్లు తిరుపతి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ఎస్పీ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ టెస్ట్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు మనకి మీ ద్వారా, ప్రెస్ ద్వారాను ఈ విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మా నుంచి ఏం కోరుకుంటున్నామంటే, ఇది పోలీసులు ఒక్కరే చేస్తే పూర్తి 100% రిజల్ట్ రాదు. కాబట్టి ఈ గంజా పట్ల ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా యువత, విద్యార్థులు దాంట్లో పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఈ చెడుదోవ పట్ల ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా అట్లాంటి విషయాలు గమనిస్తే మా నోటీస్కి తీసుకొని వస్తే వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లోకి పెట్టేసి వాళ్ళని మళ్ళీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంకా ఈ గంజా వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, అవన్నీ మీకు అందరికీ తెలిసిందే. ఆ గంజాయిని అరికట్టడానికి ఈ చర్యలన్నీ తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము ఇంతవరకు ఐడెంటిఫై చేసిన వీరినందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి టెస్టులు నిర్వహిస్తున్నాము.